ఫిబ్రవరి చివరిలో రేషన్ దరఖాస్తులని ఈరోజు మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు సివిల్ సప్లై కసరత్తు అభయహస్తంతో సంబంధం లేకుండానే మళ్ళీ మీ సేవలో దరఖాస్తులకు అవకాశం అన్నట్టు మనకి ఈరోజు అయితే అప్డేట్ వచ్చింది. జనవరి 22 కొత్త రేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి నెల కార్డులో దరఖాస్తును తీసుకోవాలని పౌరశాఖలో నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిపింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం 6 గ్యారెంటీ దరఖాస్తులతో పాటు విడిగా దరఖాస్తు తీసుకున్నారు. కానీ వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిసింది. గతంలో మాదిరిగానే మీసేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటివరకు నేషనల్ సెంటర్ ద్వారా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డు ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. రాష్ట్రంలో చాలామందికి రేషన్ కార్డు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా 2.8 కోట్ల లబ్ధిదారులు ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 6.5 లక్షల కొత్త రేషన్ కార్డు జారీ చేసింది. తద్వారా సుమారు 20 లక్షల మందికి లబ్ధి జరిగింది. సో మనకి ఫిబ్రవరి చివరిలో రేషన్ దరఖాస్తులు మీ సేవలోనే మనకి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ పౌరసరఫరా శాఖ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సో త్వరలో మనకి ఈ యొక్క కొత్త రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈరోజు మనకి అప్డేట్ వచ్చిన ప్రకారం మరి చూడాలి, ప్రజాపాలన భాగంగా ఇచ్చిన దరఖాస్తును పరిశీలించి రేషన్ కార్డులు ఇస్తారా, లేదంటే మరి ఇది అప్డేట్ మనకి రాబోతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.